तो यहाँ दिखता है नहीं पवन, पवन नहीं आंधी है. అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. మీరు విన్నది చూస్తుంది నిజమే. వీడు సామాన్యుడు కాదు. ఎప్పుడో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఏదో క్యాజువల్గా తీసుకున్నాం, కానీ ఆ మాటకి ఇంత విలువ ఉంటుందా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇతను ఒక తుఫాన్ అంటూ మోడీ కితాబ్ ఇచ్చారు. అదేంటో కానీ మోడీనే ప్రపంచం అంతా కీర్తిస్తుంటే మోడీ మాత్రం పవన్ నా తమ్ముడు అంటారు. ఎందుకు ఇలా? పవన్కి ఉన్న స్టార్ ఇమేజ్ను చూసా, లేక అన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం కావాలి అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అవసరమనా? మరెందుకు మోడీకి పవన్ అంటే అంత ఇష్టం? లెట్స్ వాచ్ ద స్టోరీ. तो यहाँ दिखता है नहीं पवन, पवन नहीं आंधी है. పవన్ చూపు ఎప్పుడు పేదల వైపే. ఒక మధ్యతరగతి కుటుంబ కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన మనిషి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మంచి చేస్తాను అంటూ సినిమాల నుండి రాజకీయాలకు వచ్చారు. అధికార దాహంతో రాజకీయాలలో పదవులను అనుభవిస్తూ ఎందరినో చూసుంటాం మనం. సొంత డబ్బు పేదలకు పంచిపెట్టి కరప్షన్ అనే మాటకు తలకొరివి పెట్టేసిన నాయకుడిగా రోడ్ల మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలిచాడు. కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే తమ మనుగడ ఉండదు అని వైసీపీకి ముందే తెలిసిపోయిందో ఏంటో తెలియదు, కానీ పవన్పై వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. కుటుంబ సభ్యులపై కూడా వారి దాడి ఆగలేదంటే అతిశయోక్తి కాదు. చివరకు ప్యాకేజీ స్టార్ అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, ఏమన్నా పవన్ గమ్యం ఒకటే, ప్రజా సంక్షేమం. అందుకే ప్రజల కోసం 10 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ పోరాటం చేశారు. విజేతగా నిలిచాడు. విజేత ఈ పేరింటే మనకి ముందు గుర్తొచ్చేది మెగాస్టార్. ఎందుకంటే పవన్ లాంటి యోధులు అందరూ కూడా తలదాచుకున్న మేరు వృక్షం చిరంజీవి కాబట్టి. అన్నను చూసి నేర్చుకున్న వినయమో లేదంటే తల్లి ఆ అంజనాదేవి నుండి పుణుకుపుచ్చుకున్న లక్షణమో తెలియదు, కానీ సనాతనం వారి నరనరాన జీర్ణించుకుపోయింది. అందుకే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్నగారి దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసిన అభినవ లక్ష్మణుడిగా తెలుగు ప్రజలు కీర్తించారు. అంతేనా? సాక్షాత్తు ప్రధానిని తన అన్న దగ్గరకు తీసుకుని వచ్చి యావత్తు భారతావనిని తన వైపు తిప్పుకున్న సనాతన ధర్మ కార్మికుడిగా పవన్ చెప్పుకోవాలి. ఇక తన వెంటే ఉన్న తన అన్న నాగబాబు ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ పార్లమెంటరీ స్థానం పరిధిలో యలమంచిల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని పొత్తులలో భాగంగా ఆ సీటును బీజేపీకి ఇచ్చేసి పాపం చాలా కష్టపడ్డారు. దీంతో నాగబాబు కొంచెం వెనక్కి తగ్గాల్సి వచ్చింది కూడా. పోనీ రాజ్యసభ పదవి ద్వారా పార్లమెంట్లో అడుగు పెట్టాలని కూడా అనుకున్నారు. చివరి నిమిషంలో మారిన సమీకరణాలు అవకాశం లేకుండా చేసేశాయి. పాపం తమ్ముడికి ఇబ్బంది కలుగుతుందేమోనని తను కూడా ఒకంత మిన్నకుండిపోయారు. అయితే ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు గారు ఏకంగా నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకోవాలని అనుకోవడం, క్యాబినెట్లో తీసుకోవడం, అధికారికంగా ప్రకటన కూడా చేసేయడం చక జరిగిపోయాయి. ఇక పెద్దన్నయ్య మెగాస్టార్ విషయానికి వస్తే చిరంజీవి గారు రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభకు పంపాలంటే ఏ పార్టీతోనూ అవసరం లేదనుకోండి, ఇక బీజేపీలో కూడా చేరాల్సిన అవసరం కూడా లేదు. మరి మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ రాజ్యసభకు పంపిస్తున్నారు అనే ఆ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది పుకార్ అనుకోండి, నిజం అనుకోండి, ఏదైతే అనుకోనివ్వండి. అయితే రాజ్యసభకు మెగాస్టార్ని ఎలా పంపిస్తారు అని అంటే ఇక్కడ సినీ రంగంలో ఆయనకు పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. అయితే బీజేపీలో చేరాల్సిన అవసరం లేకుండా సినీ రంగంలో ఆయన పద్మవిభూషణ్ కూడా పొందారు కాబట్టి నామినేటెడ్ అవడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. మోదీకి చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. అందుకే రాజ్యసభకు నామినేట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. అయినా నాగబాబును రాజ్యసభకు పంపించలేదు. ఇప్పుడు కాకపోతే మరో ఏడాది తర్వాత అయినా ఖాళీ అయితే పంపించవచ్చు. కానీ ఆయన్ను రాష్ట్రంలోనే ఉంచడానికి కారణం చిరంజీవి గారిని రాజ్యసభకు పంపాలన్న ఆలోచనతోనే మన మెగా బ్రదర్ నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది అనే పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి.
ఇద్దరు సోదరులు రాజ్యసభకు వెళితే బాగుండదన్న ఉద్దేశంతో నాగబాబుని ఆపేరని కూడా అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చిరంజీవి గారు సడన్గా ఎలా రాజ్యసభ సభ్యులైపోతారు అంటే, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు చిరంజీవిని పంపుతారన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్రపతి కోటాలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా ఈ కోటాలో రాజ్యసభకు వెళ్ళే అర్హత అయితే పొందుతారు. అది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన డైరెక్టర్ రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఈ కోటాలోని ఎంపీ అయ్యారు. ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోలేదు. ఈ కోటాలోని ఎంపిక అయ్యేవారు కూడా అనధికారికంగా బీజేపీ మద్దతుగా ఉంటారు, కానీ అధికారికంగా ఏ పార్టీ సభ్యులు కారు. ఏది ఏమైనా అన్నలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో లక్ష్మణుడిని మించిపోయాడు ఈ అభినవ లక్ష్మణుడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో చాలామంది ఇంట గెలవని వాళ్ళని చూసాం, అలాగే ఎందరో రచ్చ గెలవలేని వాళ్ళని కూడా చూసాం. కానీ ఇంటా బయట గెలిచి రాజకీయ ప్రముఖులను సైతం ముక్కును వేలేసుకునేటట్టు చేశాడు పవన్. ఈ విషయాలు పవన్ ఫ్యాన్స్కు, మెగా ఫ్యాన్స్కు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయాలనే చెప్పాలి. మెగాస్టార్ రాజ్యసభ సభ్యునిగా, మెగా బ్రదర్ రాష్ట్ర మంత్రివర్గంలోను, మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో 3 మొనగాళ్ళు ఉన్నారంటే మెగా ఫ్యాన్స్ అందరికీ, అలాగే పవన్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పాలి. మరి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి గారు నామినేటెడ్ అయితే వీళ్ళందరూ కూడా ఇంకా 3 మొనగాళ్ళుగా ప్రపంచం కీర్తిస్తుందని చెప్పాలి.